ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా మన కోరుకొండ గ్రామం నందు స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి అయితే విచ్చేయడం జరిగిందండి. అందరికి నమస్కారం. నేను మీ మిడిల్ క్లాస్ మావయ్య. ఈ రోజు మా స్వామి పొద్దున్నే ఫోన్ చేసి కోరుకొండ వెళ్దాం అనేసరికి జర్రమంటూ నేను స్వామి అయితే కోరుకొండ వచ్చేయడం జరిగింది. నిజంగా ఈ మెట్లు ఇలా ఎక్కడం అంటే సాహసమే. ఒక బాబుని పట్టుకుని ఈయన అనుమతి లేకుండా మినిమం ఒక అడుగు కూడా మనం ముందుకెళ్ళాం. లోపలికి వచ్చి ఇలా అందరూ గోవింద శరణాలు చెప్తుంటే ఈ పాప ఏమో ఓం నమో గోవిందాయ నమః అంటే ఇలా చేతులతో దండం పెడుతుంది. మెట్లు ఎక్కి ఆయాసపడిపోయి ఉంటే మనకు నీళ్లు తెచ్చిచ్చారు మాయా. వీళ్ళిద్దరికి చాలా థ్యాంక్స్. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే గుడి ఆర్కిటెక్చర్ అంతా బాగుంది, కానీ గుడి మీద ఇలా బొమ్మల మీద దరిద్రమైన పేర్లు అయితే రాశారు. మన గుడిని మనమే కాపాడుకోవాలి, అలాంటిది ఇలాంటి పేర్లతో చెడగొడుతున్నారు. స్వయంభూగా వెలిసిన ఈ గుడి మీద అది కూడా. దారిలో మెట్లు దిగుతా వస్తుంటే శ్రీ అనంత పద్మస్వామి వారి టెంపుల్ అయితే ఉంది. అసలుకే ఆదివారం ఆకలితో ఏం వెళ్తామని చెప్పి కింద అన్న సందర్పణ కార్యక్రమం జరిగితే అందరితో కలిసి ఇలా సంతోషంగా భోజనం అయితే చేశాను. బయటకు వచ్చి చూస్తే ఈ రోజే స్వామివారికి తెప్పోత్సవం అయితే ఉందండి. ఇదిగోండి హంసవాహనం. ఈ హంసవాహనం మీదే స్వామివారి ఉత్సవం అయితే జరుపుతారు. కోరుకొండ గుడి ఎదుర్కొంటా ఉన్న ఈ కొట్లో ఈ నిమిషం ఎంతమందికి ఇష్టమో కింద అయితే కామెంట్ చేయండి.